Ropes Vocart Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Digital Virtual Learning Bangarupalam, Palamanar, Gangavaram Petapanjani Mandals. Hi, hello everyone. This is Sairupa. Welcome to Ropes Organization. I am teaching English subject. In the previous video, we had discussed about in Unit 1 in 10th class. We can see that Part A we have completed already. So let's go to is being on Part B. Every success story is also a story of great failures. Okay, in this lesson we can know that what are the failures persons, how they become as success. అంటే ప్రతి ఒక్కరి విజయం వెనకాల ఏదో ఒక ఇబ్బంది కానీ తన యొక్క ఫెయిల్యూర్ కానీ ఉంటుంది అనేసి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ సక్సెస్ స్టోరీ అంటే ప్రతి ఒక్కరి విజయం ఏదైనా కావచ్చు, ఎవరైనా విజయం సాధించారు అని మనం తెలుసుకున్నప్పుడు వీ కెన్ సీ ద స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్. గ్రేట్ అంటే చాలా గొప్పదైన వాళ్ళ యొక్క ఇబ్బందులు కావచ్చు, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, ఏదైనా కూడా ప్రతి ఒక్కరి విజయగాథ వెనకాల ఏదో ఒక ఫెయిల్యూర్ అంటే తనకి ఎదురైన సమస్య కానీ ఆ సమస్య నుంచి వచ్చిన ఒక సక్సెస్ని తీసుకోవచ్చు. సో ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. సో యూ కెన్ సీ లెట్స్ గో టు ద లెసన్. ఫెయిల్యూర్ ఈజ్ ద హైవే టు సక్సెస్. Tom Wilson sir said, if you want to succeed, double your failure rate. See that టామ్ వాల్సన్ అనే వ్యక్తి ఏం చెప్తున్నాడంటే నీ లైఫ్లో ఫెయిల్యూర్ వస్తుంది. ఎస్, ఆ ఫెయిల్యూర్ అనేది హైవే టు సక్సెస్. అంటే ఎప్పుడైతే నువ్వు ఒక సమస్యను ఎదుర్కొంటావు, అది అంటే ఫస్ట్ టైం ట్రై చేస్తావు, సెకండ్ టైం ట్రై చేస్తావు, కానీ నువ్వు దాంట్లో సక్సెస్ కాలేదు అన్నప్పుడు ఇట్స్ బికమ్ నియర్ టు సక్సెస్. అంటే నువ్వు దగ్గరలో ఉన్నావు, సక్సెస్కి విజయానికి ముందు ఉన్నావు అనేసి అర్థం. సో అతనేం చెప్పాడంటే ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్, నీ లైఫ్లో ఏ విషయమైనా కావచ్చు, అది ఎలాంటి నీ చదువులో అయినా నీ పర్సనల్ లైఫ్లో అయినా ఏదైనా నువ్వు విజయం సాధించాలి అన్నప్పుడు డబల్ యువర్ ఫెయిల్యూర్ రేట్. అంటే ప్రయత్నిస్తూ ఉండాలి, అంటే ప్రతి ఒక్క సమస్యని ఎదుర్కోవాలి. ద ఫస్ట్ అటెంప్ట్ ఈజ్ ఫెయిల్ అండ్ ద నెక్స్ట్ అటెంప్ట్ ఈజ్ విల్ గెట్ హర్ సక్సెస్. అంటే ఎప్పుడు కూడా ఏ ఫెయిల్యూర్స్ని మనం ఎప్పుడు కూడా ఎలా తీసుకోవాలి, పాజిటివ్గా తీసుకొని వీ నీడ్ టు ఇంప్రూవ్ అవర్ సక్సెస్ రేట్. సో దట్స్ వై హీ సెడ్ డబల్ యువర్ ఫెయిల్యూర్ రేట్. ఓకే, నెక్స్ట్ గో టు దట్. If you study history, you will find that all stories of success are also stories of great failures. But people don't see the failures, they only see one side of the picture, and they say that person got lucky. He must have been at the right place at the right time. ఓకే, సీ దట్ ఇఫ్ యూ స్టడీ హిస్టరీ అంటే మనం ముందు ఒక హిస్టరీ అంటే చరిత్రను తీసుకుంటే ఎప్పుడు కూడా యూ విల్ ఫైండ్ దట్ ఆల్ స్టోరీస్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఆల్సో స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. ఎవరైతే విజయగాథ అంటే విజయాన్ని వరిస్తున్నారో ఆ విజయాన్ని ఏ విధంగా వచ్చింది వాళ్ళకంటే ఆ యొక్క సక్సెస్ ఎలా వచ్చింది అంటే అతను పాజిటివ్ వేలో చేశాడా అలాగే నెగిటివ్ వేలో వెళ్ళాడా, ఎలాంటిదైనా కూడా వెన్ హీ గోట్ ద సక్సెస్ టు బికమ్ హ్యాస్ బిఫోర్ ఫెయిల్యూర్ అనేది మనం ఆలోచించాలి. అంటే తను ఎన్ని సమస్యలు ఎదుర్కొని సక్సెస్ని తను సాధించాడు అనేసి. నెక్స్ట్ వన్, బట్ పీపుల్ డోంట్ సీ ద ఫెయిల్యూర్స్. అంటే ఎప్పుడు కూడా మన సమస్యల్ని కానీ మన ఇబ్బందులు కానీ ఎవరు పట్టించుకోరు. మనం ఎన్నిసార్లు ట్రై చేసామా, మనకి ఏ ఒక్క యూజ్ అనేది ఉందని ఎవరు కూడా పట్టించుకోరు. కానీ దెన్ ఓన్లీ సీ వన్ సైడ్ ఆఫ్ ద పిక్చర్ అంటే మన యొక్క ఒక షేడ్ని మాత్రమే, మనలో ఉన్న యొక్క విజయాన్ని సాధించడానికి మనం ముందు వెళ్తున్న దాని గురించి ఆలోచిస్తారు తప్ప వాళ్ళు ఏ విధంగా సక్సెస్ తీసుకొచ్చారు, వాళ్ళు ఎలాంటి ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారు, అంటే వాళ్ళు ఎలాంటి బాధలు పడ్డారు, ఇబ్బందులు సమస్యలని ఎదుర్కొన్నారు అనే దాన్ని ఎప్పుడు కూడా వన్ షేడ్ ఆఫ్ ద పిక్చర్ని ఎవరు ఆలోచించరు. సో సే దట్ పర్సన్ గాట్ లక్కీ. ఉన్నట్టుండి ఆ పర్సన్కి ఆ ఒక పర్సన్లో ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ అయింది. ఓకే, హీ గాట్ ఎడ్యుకేషన్ హీ వాజ్ గెటింగ్ హ్యాస్ ఎ ఫస్ట్ ర్యాంకర్ అండ్ హీ వాజ్ సెటిల్డ్ హిజ్ లైఫ్ ఫర్ పర్సనల్ లైఫ్ ఫర్ ప్రొఫెషనల్ లైఫ్ అని అనుకుంటారు. కానీ అప్పుడు తనని ఏమంటారంటే గట్ లక్కీ అంటే అదృష్టం. ఎప్పుడు కూడా మనల్ని అదృష్టం అనేది వరించదు. ఎప్పుడు సక్సెస్ అనేది మనం కూర్చున్న చోటే వస్తుంది అంటే అది అసాధ్యం. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క లైఫ్లో తీసుకుంటే చాలా సమస్యలు అనేది చూస్ చేసుకొని ప్రతి ఒక్క దాన్ని కూడా
తన లైఫ్లో ఇట్స్ గివింగ్ అండ్ ట్రై అగైన్ అండ్ అగైన్ అటెంప్ట్స్ ఆల్సో డూయింగ్ హ్యాస్ గుడ్. సో దట్స్ వై దే బికమ్ హ్యాస్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం. అంటే ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఎంత కృషి చేశాడో అనేది మాత్రం మనం ఫస్ట్ ఆలోచించాలి. అక్కడ దాంట్లో తీసుకుంటే ఫస్ట్ పర్సన్ తీసుకుంటే లెట్ మీ షేర్ యాజ్ సమ్వన్స్ లైఫ్ హిస్టరీ విత్ యూ. హియర్ దిస్ వాజ్ అ మ్యాన్ హూ ఫెయిల్డ్ ఇన్ బిజినెస్ అట్ ద ఏజ్ ఆఫ్ 21. ఇప్పటి వరకు మనం ఫెయిల్యూర్ అనేది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది మాత్రం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఒక పర్సన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఫెయిల్యూర్ రేట్ని ఎలా సక్సెస్ రేట్ చేసుకున్నాడు అనేది తీసుకుంటే వీ కెన్ సీ అట్ ద మ్యాన్ హూ ఫెయిల్డ్ ఇన్ బిజినెస్ అట్ ద ఏజ్ ఆఫ్ 21. అంటే తన ఏజ్, తన యొక్క వయసు 21. ఇట్స్ బీయింగ్ ఆన్ అట్ ద ఏజ్ బీయింగ్ ఆన్ 21. Here, and he was failed in business at the age of 21. He failed in business. Next one, as was defeated in legislative race at age 22. అంటే తన యొక్క పాలిటిక్స్లోకి వెళ్ళి తన యొక్క ప్రొఫెషన్నిగా ఎంచుకొని తన ఏజ్లో అట్ ద ఏజ్ ఆఫ్ 22లో పాలిటిక్స్ వెళ్ళాడు. కానీ అక్కడ కూడా లెజిస్లేటివ్ రేస్లో తన యొక్క ఫెయిల్యూర్ని ఎదుర్కొన్నాడు అట్ ద ఏజ్ ఆఫ్ 22. నెక్స్ట్ హీ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ద పాలిటిక్స్. See, next one was defeated. That also will be defeated. Defeated అంటే అపజయాన్ని ఎదుర్కొన్నాడు. తరువాత again he has tried. Suppose in the age of 21 he started his business, but he failed in 20 years. కానీ మళ్ళీ 24, at the age of 24 again he started the business. See, again he started business. Overcome the death of his sweetheart at the age of 26. You can see sweetheart is being on. We can mention that his wife is last at the age of 26. అంటే తన ఏజ్ అంటే 26 సంవత్సరాలు ఉన్న వయసు ఉన్నప్పుడు తన భార్యని అతను కోల్పోవడం అనేది జరిగింది. సో ఓవర్కమ్ ఈజ్ ద డెత్ ఆఫ్ హిస్ స్వీట్ హార్ట్ అట్ ఏజ్ ఆఫ్ 26. హ్యాడ్ ఎ నర్వస్ బ్రేక్ డౌన్ అట్ ద ఏజ్ ఆఫ్ 27. లాస్ట్ ఈ కాంగ్రెసియల్ రేస్ అట్ ఏజ్ ఆఫ్ 34. యూ కెన్ సీ ద నర్వస్ బ్రేక్ డౌన్. దాన్ని కూడా తన యొక్క ప్రతి ఒక్క దాన్ని తను జయించడం అనేది జరిగింది. ప్రతి ఒక్క ఫెయిల్యూర్ని తను జయించడం అనేది జరిగింది. లాస్ట్ కాంగ్రెసియల్ రేస్ అట్ ద ఏజ్ ఆఫ్ 34. అంటే కాంగ్రెసియల్ రేస్ అంటే ప్రెసిడెంట్గా అతను పార్టిసిపేషన్ చేశాడు. అప్పుడు కూడా 34 అట్ ద ఏజ్ ఆఫ్ 34 తను ఫెయిల్ అవ్వడం జరిగింది. లాస్ట్ సెనేటోరియల్ రేస్ అగైన్ హీ డన్ హ్యాస్ అగైన్ అండ్ అగైన్ అటెంప్ట్స్. ప్రతి ఒక్క పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం ఫెయిల్ అవ్వడం. నెక్స్ట్ ఈ ఫెయిల్ ఇన్ ఎఫర్ట్ టు బికమ్ ఎ వైస్ ప్రెసిడెంట్ అట్ ద ఏజ్ ఆఫ్ 47. తన ఏజ్ 47 ఉన్నప్పుడు తను వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేయడం అనేది జరిగింది. బట్ హీ ఫెయిల్డ్. దట్ ఈస్ హీ డి నాట్ గెట్ ద వైస్ ప్రెసిడెంట్. ఇట్స్ బీయింగ్ ఆన్ ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్, బట్ హీస్ ట్రయింగ్ ఇస్ గుడ్. సో యూ కెన్ సీ హ్యాస్ last senatorial race at the age of 49 and was elected president of the United States at the age of 52. అంటే తన యొక్క పాలిటిక్స్లో ప్రతి ఒక్కరు ఇట్స్ బీయింగ్ ఆన్ as trying and more and more, but he's failed in the politics. But he's the last United States at the age of 52 he was elected as a president. He elected as a president at the age of 52. He started his life at 21. He started his life is 21. His double he is being on his failures. అంటే తన యొక్క జీవితం 21 సంవత్సరాలు స్టార్ట్ చేసినప్పటికీ కూడా తను ప్రతి ఒక్క ఫెయిల్యూర్ని కూడా సక్సెస్గానే తీసుకొని అట్ ద ఏజ్ ఆఫ్ 52 అంటే 52 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన విజయాన్ని సాధించడం అనేది జరిగింది. ఇట్స్ వీ కెన్ సీ దిస్ నన్ అదర్ దాన్ ద పర్సన్ ఈజ్ దిస్ మ్యాన్ వాజ్ అబ్రహాం లింకన్. ఆ యొక్క వ్యక్తి 21 సంవత్సరాలు ఉన్నప్పుడు తన జీవితాన్ని మొదలు పెడితే అక్కడ ఫెయిల్యూర్ రేట్ అనేది అంత ఉన్నా కూడా తన లైఫ్ని తను లీడ్ చేసుకుంటూ ఈజ్ నాట్ మిస్లీడ్. అంటే ఎక్కడ కూడా ఆగిపోవాలనేది ఆలోచించలేదు. సో హీ బికమ్ లాస్ట్ ఇట్స్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అట్ ఏజ్ ఆఫ్ 52. సో దిస్ పర్సన్ ఈజ్ అబ్రహాం లింకన్. Abraham Lincoln. This is about the Abraham Lincoln, how he failed his life
అండ్ నెక్స్ట్ వన్ కెన్ గో విత్ వుడ్ యూ కాల్ హిమ్ ఏ ఫెయిల్యూర్. ఇప్పుడు మనల్ని అబ్రహాం లింకన్ని ఫెయిల్యూర్గా అంటే ఇతను ఏమీ సాధించలేదు, ఇప్పుడు తన లైఫ్లో ఫెయిల్యూర్గా మనం చెప్పచ్చా? వీ కాంట్. సో హీ కుడ్ హ్యావ్ క్విట్, అంటే ఎక్కడ కూడా తను క్విట్ ఇవ్వలేదు, అంటే నేను ఇంకటితో స్టాప్ చేయాలి, ఇన్నిసార్లు ఫెయిల్యూర్ అనేది ఇన్ని అపజయాలను నేను చూశాను కదా, కాబట్టి నేను ఇక్కడ స్టాప్ అవ్వాలనేసి ఎప్పుడు కూడా అతను అనుకోవడం అనేది జరగలేదు. బట్ టు లింకన్ డిఫీట్ వాజ్ డిటోవర్ అండ్ నాట్ టు డెడ్ ఎండ్. డిటోర్ ఈజ్ నథింగ్ బట్ వే ఆఫ్ సక్సెస్. Detour is nothing but way of success. Detour is nothing but way of success. So he is not dead end, అంటే తన యొక్క జీవితం అనేది ముగిసేంత వరకు కూడా తన యొక్క లైఫ్లో ఎప్పుడు సక్సెస్ వస్తుందా అని వేచి చూస్తూ ఆ సక్సెస్ని లాస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 52లో తను సాధించడం అనేది జరిగింది. హీ విల్ నాట్ క్విట్. ఎక్కడైనా క్విట్ అయ్యాడా? ఏ విషయంలో కానీ ఎక్కడ కానీ తన ఏజ్లో, అంత చిన్న ఏజ్లో మనకు అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు విల్ క్విట్ యాజ్ యూజువల్, మనం క్విట్ చేయడం అనేది జరుగుతుంది. సో next we can go to the topic. Next one, in 1930 Lee De Forest invented the Triads tube, was charged by the district attorney for using fraudulent means to mislead the public into the buying stocks of his company by claiming that he could transmit the human voice across the Atlantic. He was publicly humiliated. Can you imagine where we would be as without his invention? See that in the year of 1930, అంటే 1913వ సంవత్సరంలో లీడీ ఫోరస్ట్ అనే ఒక వ్యక్తి తను ఒక ఇన్వెన్షన్ అనేది చేశాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ బీయింగ్ ఆన్ కెన్ సీ దిస్ ఈస్ ద ట్రయాడ్స్ ట్యూబ్. అంటే ట్రయాడ్స్ ట్యూబ్ని కనిపెట్టడం జరిగింది. ఈ ట్రయాడ్స్ ట్యూబ్ అనేది మనకి ఏ విధంగా పనికొస్తుంది అని మనం తీసుకుంటే, హౌ వీ కెన్ ట్రాన్స్మిట్ అవర్ వాయిస్, అంటే మనం మాట్లాడడం అనేది బిఫోర్ యాజ్ ఓల్డెన్ డేస్ వీ డోంట్ హ్యావ్ ద కమ్యూనికేషన్, అంటే మనం ఇంకొక పర్సన్తో మాట్లాడాలి అనేది మన కమ్యూనికేషన్ అనేది లేదు. ఇప్పుడైతే మనకు మొబైల్స్ వచ్చాయి, ఇట్స్ బీయింగ్ ఆన్ నెట్వర్క్, వీఆర్ యూజింగ్ యాజ్ సోషల్ ఎవ్రీథింగ్ వీఆర్ యూజింగ్. బట్ వాట్ అబౌట్ ద రిమైనింగ్ బిఫోర్ డేస్, ఓల్డెన్ డేస్ అనేది ఉంది. కాబట్టి తను ట్రయాడ్స్ ట్యూబ్ అనేది ఇన్వైట్ చేయడం అని జరిగింది. అక్కడ ట్రయాడ్స్ ట్యూబ్ అంటే రేడియో సిగ్నల్స్ ద్వారా మన వాయిస్ అనేది వాళ్ళకి చేరుతుంది అనేసి తన్ని యూజ్ చేయడం అనేది జరిగింది. కానీ అక్కడున్న ప్రతి ఒక్కరు ఇట్స్ బీయింగ్ ఆన్, వాళ్ళు అతని మీద కేసు వేయడం జరిగింది. అంటే అతను ఏమంటున్నాడు, హీ కుడ్ ట్రాన్స్మిట్ ద హ్యూమన్ వాయిస్ అక్రాస్ ద అట్లాంటిక్. అక్రాస్ ద అట్లాంటిక్ అంటే అట్లాంటిక్ పరిసర ప్రాంతాల వరకు హ్యూమన్ వాయిస్ అనేది వెళ్తుంది ఈ రేడియో సిగ్నల్స్ ద్వారా అనేసి అతను అనుకోవడం అనేది జరిగింది. బట్ హీ వాజ్ పబ్లిక్లీ హ్యూమిలేటెడ్, అంటే అక్కడున్న ప్రజలు ఎవరు నమ్మకుండా అతని మీద కేసు వేయడం అనేది జరిగింది. బట్ కెన్ యూ ఇమాజిన్ వేర్ వుడ్ బీ వితౌట్ హిజ్ ఇన్వెన్షన్? ఇప్పుడు కన్నా మనకి ట్రాన్స్మిషన్ రేడియో సిగ్నల్స్ అనేది కానీ మన యొక్క వాయిస్ అనేది కానీ ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వింటున్నారు అంటే ఇప్పుడు ప్రజెన్స్లో తీసుకుంటే, ఇప్పుడు అతను ఇన్వైట్ చేయకపోతే మనం యొక్క కమ్యూనికేషన్ అనేది ఎలా డెవలప్ అయి ఉంటుంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అతను అక్కడితోనే ఆపేసి ఉంటే ఇట్స్ బీయింగ్ ఆన్ హ్యూమిలేటింగ్. అంత సమస్యను ఎదుర్కొన్నా కూడా హీ వాజ్ ఇన్వెంటెడ్ దట్. సో దిస్ ఈస్ ద పర్సన్, can see this is the person is Lee De Forest. He was in, you can see that in their hands. అతని చేతిలో తీస్తే ట్రయాడ్స్ అనేది ట్యూబ్ అనేది ఉంది. తను తయారు చేయడంతో he was invented this triads tube. So next one you can see here also the person. See, this is about the triads tube. See, next one, a New York Times is editorial on December 10, 1903 has questioned the wisdom of the Wright brothers who were trying to invent a machine and heavier than air that would fly. 1 week later at Kitty Hawk, the Wright brothers took their famous flight. See, a New York Times editorial అనే ఒక మ్యాగజైన్, న్యూయార్క్ టైమ్స్ ఎడిరియల్ అనే ఒక మ్యాగజైన్ December 10th 1903 అట్ ద వింగ్ ఆన్ 1903 అంటే 1903లో ఒక మ్యాగజైన్ అనేది క్వశ్చన్ చేసింది. ఎవరిని? రైట్ బ్రదర్స్ని. మీరు ఇప్పుడు ఒక హెలికాప్టర్ని ఇన్వెంట్ చేశారు, ఓకే, యూ హ్యావ్ డన్ యాజ్ అ గుడ్ జాబ్, బట్ హౌ ఇట్ విల్, అంటే అంత తేలికైనది, అంత బరువు, హెవియర్ దాన్ ద ఎయిర్ అంటే దానికి గాలి కంటే తేలికైనగా బరువుగా ఉన్నది ఎలా ఎగరగలదు? అంటే
ఆ గాలిలో ఎలా ఎగరగలదు అనేసి అక్కడ వాళ్ళు క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. ఆ న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఆ క్వశ్చన్ చేసిన వారంకంతా అది 1 week later హెకిటీ హాక్ ద రైట్ బ్రదర్స్ టుక్ దేర్ ఫేమస్ ఫ్లైట్. వాళ్ళు అక్కడ లాంచ్ చేసి దాన్ని వాళ్ళు ఎగిరవేయడం అనేది జరిగింది. బట్ హీస్ ద న్యూయార్క్ టైమ్స్ ఎడిటోరియల్ ఈజ్ ద మెయిన్ మ్యాగజైన్, ద ఇంపార్టెంట్ మ్యాగజైన్. ఆ మ్యాగజైన్ వాళ్ళు క్వశ్చన్ చేసినప్పటికీ వాళ్ళ ఫెయిల్యూర్గా దాన్ని తీసుకోకుండా తన సక్సెస్ రేట్ని పెంచుకోవడం అనేది జరిగింది. సో యూ కెన్ సీ దిస్ ఈస్ ద పీపుల్, దిస్ ఆర్ ద 2 members we can see, this are the 2 as Wright brothers. So here they invented that, this is the aeroplane. These 2 members, they invented the aeroplane. So you can see next person, will you please observe that next paragraph. Colonel Sanders, at the age of 65, with a better car and 100 rupees, he remembered his mother's recipe and went out selling. How many doors did he have to knock on before he got his first order? It is estimated he had knocked on more than 1,000 doors before he got first order. How many of us quit after 3 tries, 10 tries, 100 tries, and then we say we tried as hard we could? So here Colonel Sanders is a person we want to know that at the age of 65, అంటే తన ఏజ్ 65 సంవత్సరాలు ఉన్న కొలోనియల్ శాండర్స్ అనే వ్యక్తి తన లైఫ్లో బీటప్ కార్ అంటే ఒక పాత కారులో ఉన్న అతను తన లైఫ్ని ఎలా మోడల్ చేస్తా అంటే హౌ ఈ బికమ్ హ్యాజ్ బీయింగ్ ఆన్ మోడరేట్ హౌ ఇట్ ఈస్ హీ రియలైజ్ తన యొక్క సోషల్ సెక్యూరిటీ అంటే తను ఎలాగైనా కూడా మారాలి, ఐ నీడ్ టు రియలైజ్ మై సెల్ఫ్ అలా ఎలాగైనా తన లైఫ్ని లీడ్ చేయాలి అనుకున్నప్పుడు హీ రియలైజ్ హ్యాస్ టు డూ సంథింగ్. నేను ఏదైనా చేయాలి, ఏదైనా చేసి నా లైఫ్లో ఐ వాంట్ టు బికమ్ హ్యాజ్ అ సక్సెస్ఫుల్ పర్సన్. సో హీ రిమెంబర్డ్ హిస్ మదర్స్ రెసిపీ అండ్ వెంట్ అవుట్ selling is nothing but remembered what he remembered. గుర్తు చేసుకున్నాడు ఏంటంటే వాళ్ళమ్మ చిన్నప్పుడు నేర్పించిన ఒక రెసిపీని దాన్ని అమ్మాలనుకున్నాడు. ఆ ఫుడ్ని తయారు చేసి అమ్మాలనేసి ఎవరు అనుకుంటున్నారు? ఈజ్ అ పర్సన్ కొలోనియల్ శాండర్స్. So how many doors did he have to knock on before he got this first order? ఫస్ట్ ఆర్డర్ ఎలా వచ్చిందనేసి మనం ఇప్పటికీ ఆలోచించినప్పటికీ హౌ మెనీ డోర్స్ తను ఆ ఫుడ్ చేయడం ఎలాగో తను తెలుసు, ఎవరు నేర్పించారో ఆ ఫుడ్ని వాళ్ళ మదర్ అనేది నేర్పించింది. బట్ హౌ హీ విల్ గెట్ ద ఫస్ట్ ఆర్డర్, ఎలా తనకి ఫస్ట్ ఆర్డర్ అనేది వచ్చింది? హౌ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ హీ హ్యాడ్ నోక్డ్ 1 more than 1,000 doors before he got his first order. అంటే ఆ యొక్క ఫస్ట్ ఆర్డర్ రావడానికి తను ఎన్ని డోర్స్ కొట్టాడు? మినిమం 1000 తలుపులు తడితే కానీ తనకు ఒక్కరు కూడా తనని నమ్మి ఆ ఒక ఆర్డర్ ఇవ్వడానికి చాలా ట్రై చేశాడు. అదే మనమైతే మనం ఒకసారి ట్రై చేస్తాం, 2 సార్లు ట్రై చేస్తాం, మినిమం తీసుకుంటే ఒక 10 సార్లు అయినా మనం ఏదైనా సాధించడానికి ట్రై చేస్తాం. బట్ హీ డన్ హ్యాస్ 1,000 doors బిఫోర్ హీ గాట్ హిస్ ఫస్ట్ ఆర్డర్. ఫస్ట్ ఆర్డర్ రావడానికి తను మినిమం ఒక 1000 తలుపులను తడితే కానీ తనకెవరు ఆర్డర్ అనేది ఇవ్వలేకపోయారు. సో హౌ మెనీ ఆఫ్ us quit after 3 tries and 10 tries, 100 tries, and then we say we tried as hard we could. See, మనమైతే ఒక 3 సార్లు ప్రయత్నిస్తాం, అలాగన్నా 3 సార్లు అయినా 10 సార్లు అయినా ప్రయత్నిస్తాం, అలా అయితే ఒక 100 సార్లు అనేది ప్రయత్నిస్తాం. సో అండ్ దెన్ వి సే వి ట్రైడ్ as hard as we would. See, మనం ఇప్పుడు ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా మనం క్విట్ చేయాలనేసి ఎప్పుడు అనుకోం. కానీ ఇక్కడ ఈ పర్సన్ అనేది కొలోనియల్ శాండర్స్. యూ కెన్ సీ వన్స్, విల్ యూ ప్లీజ్ సీ దిస్ పిక్చర్, ద కొలోనియల్ శాండర్స్. ఓకే, నౌ యూ అబ్జర్వ్ దట్. Okay, now you are identified that who is the Colonel Sanders. He is one of the famous person. We can see that we can see this picture itself. We can indication of KFC chicken. He is a person, Colonel Sanders. KFC chicken, he was a brand. So he was, when he got his first order after 1,000 doors before he got his first order. అంటే 1000 తలుపులు తట్టిన తర్వాత తనకు ఒక ఆర్డర్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ పర్సన్ మెన్షన్ చేసుకుంటే హీ ఈజ్ అ పర్సన్ యాజ్ కొలోనియల్ శాండర్స్. సో దిస్ ఈజ్ ద పర్సన్ అబౌట్ హీస్ లైఫ్ ఈ గెటింగ్ హ్యాజ్ ఏ సక్సెస్ రేట్. సో యూ కెన్ సీ
దిస్ ఈజ్ అబౌట్ అప్ టు వీ అండర్స్టాండ్ దట్ హియర్ ద కొలోనియల్ స్టాండర్డ్స్. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ యొక్క లెసన్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ రూపంలో నాకు డౌట్స్ అనేది మెసేజ్ చేయొచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా మీకు కావాలి అనిపించినప్పుడు మా యొక్క సబ్స్క్రిప్షన్ బటన్లో ఉన్న ఆల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేసుకొని మా యొక్క వీడియోస్ని ప్రతి ఒక్కటి మీరు చూస్తూ అలాగే ప్రతి ఒక్కటి నేర్చుకోవాలని భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.